కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పరాశక్తి శివకార్తికేయన్కే కాదు, సుధా కొంగరాకి చాలా ఇంపార్టెంట్. సూర్య తానెందుకు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాల్సిన టైం. ఈ ఇద్దరికే కాదు, మరో 3 మెంబర్స్ కి కూడా ఈ సినిమా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్. వాళ్ళెవరో చూద్దామా? అమరంతో 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తికేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది సుధా కొంగర. సూర్య 43గా అనౌన్స్మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తికేయన్ కెరీర్లో కీలకమైన ఫిల్మ్. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతోంది. అమరంతో ఊహించని హిట్ కొట్టి మదరాసితో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిన శివకార్తికేయన్ పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్పిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధా కొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నానా అని ఫీల్ అయ్యేలా చేయాల్సిన సిచ్యువేషన్ ఆమెది. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు, మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యువేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కి కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడిగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగటివ్ షేడ్లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ల హోప్స్ నిలబెడుతుందో లేదో లెట్స్ వెయిట్.